అందరికీ నమస్కారం. 20వ తేదీ విశిష్టమైనటువంటి రోజు. అదే రోజు అక్షయ తృతీయ. అదేనండి 20వ తేదీ. 19వ తేదీ 20వ తేదీ అని చాలామందికి అనుమానం. 20వ తేదీన అక్షయ తృతీయ ఏర్పడుతుంది. సోమవారం 20వ తేదీ సోమవారం రోజున అక్షయ తృతీయ ఉంది. ఈరోజు విశేషము ఒకటి, అక్షయ తృతీయ రోజు మనం చాలా వీడియోలు చెప్పుకున్నాము. ఉదకుంభ దానం చేయాలని చెప్పుకున్నాం, అది ఆల్రెడీ మీరు చూసి ఉన్నారు. దానికంటే మించినటువంటి ఇంకో 2 పుణ్యకార్యాలు కూడా ఉన్నాయి. మనకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంటికి నెగిటివ్ ఎనర్జీ ఉండడం, శత్రువుల బాధ, మానసికమైనటువంటి రుగ్మతలు, అనారోగ్యాలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. మోసపోవడం, భూ సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ 2 నేను చెప్పేటువంటి పూజలు కనుక మీరు ఆచరిస్తే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఏలా ధ్యానమే మనం చేయాల్సిందల్లా కూడా తపస్సు చేసుకోవడం. ఈ అక్షయ తృతీయ రోజున మనం ఎంత తపస్సు చేస్తే అంత మంచిది. అలాగే చెప్పులు మరియు గొడుగు, విసనకర్ర, లేదా బీదవారికి ఎవరికైనా మీకు వీలైతే ఒక కూలరు, ఒక ఫ్యాను దానంగా ఇవ్వడం చాలా విశేషం అండి. మీరు నమ్మండి, నమ్మకపోండి, నేను చెప్పింది నిజం. అంటే ఆ బీదవారికి చల్లదనాన్ని కలిగించేది, ఉష్ణతాపం నుంచి బయటపడేసేటువంటిది విసనకర్ర, కూలరు, ఫ్యాను, చెప్పులు, గొడుగు లాంటివి కనుక మనము ఈ చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు ఉంటారు కదా, 6వ తరగతి 5వ తరగతి వాళ్ళు, పాపం వాళ్ళకి, వాళ్ళ కుటుంబం వాళ్ళకి అలాంటివి ఇప్పిస్తే మన పిల్లలకి ఉత్తమమైనటువంటి విద్యాభివృద్ధి, మనకి అనేకమైనటువంటి సౌఖ్యాలు పొందుకునే అవకాశం. అలా చల్లదనంతో చదువుకున్న పిల్లలు కూడా ఉత్తమమైనటువంటి విద్యావంతులై దేశానికి మంచి ఉన్నతమైన గౌరవాన్ని, ఆర్థిక ప్రయోజనం కలిగిస్తారు. ఇది మనం ప్రాక్టికల్గా మాట్లాడుకునేది. ఇక పురాణోక్తంగా ఉన్నటువంటిది ఒక మహావిశేషం ఈరోజు మనకి చెప్పబోతున్నాను. అందుకే వీడియోని పూర్తిగా చూడండి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ మనకి విశేషం ఏంటి తెలుసా? ఈ యొక్క అక్షయ తృతీయ రోజునే 6వ అవతారమైనటువంటి పరశురాముడు ఆవిర్భవించిన రోజు. పరశురామ అవతారం. ఈరోజు పరశురామ జయంతి కూడా చెప్పుకుంటారు. ఈ అక్షయ తృతీయ రోజునే స్వామివారి యొక్క ఆవిర్భావం జరిగిందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనకి విశేషంగా చెప్పబడుతున్నటువంటి మహావిష్ణువు దశావతారాల్లో మంచి ఉన్నతమైనటువంటి ధైర్య సాహసాలతో ఉన్నటువంటి ఒక తల్లికి, అలాగే రాముడంతటి వాడు తండ్రి మాట జవదాటకుండా అంతకంటే గొప్ప అయినటువంటి, అంటే రామావతారం గొప్పదైనటువంటి పరశురామావతారంలో తండ్రి మాట విని తల్లి శిరస్సుని ఖండించినటువంటి వ్యక్తి, అదే తండ్రి చేత తన తల్లిని పునర్జీవితం చేయమని కోరుకున్నటువంటి కుమారుడు ఆ పరశురాముడు. రాముడు తండ్రి మాట జవదాటకుండా అడవులకు వెళ్ళి మనకి ఎలా ఉండాలో ధర్మో విగ్రహాన్ రూప రామ అని చెప్పినటువంటి విషయాన్ని, అలాగే పరశురాముడు కూడా అటువంటి తత్వాన్ని పొందాడు. కానీ ఉగ్రవంతుడు, శత్రువుల్ని తుదముట్టించడానికి అవతరించినవాడు. అనేక మంది రాక్షసులైనటువంటి రాజులని, చక్రవర్తులని చంపేనటువంటి వాడు. ఎందుకంటే తన తండ్రిని చంపేసి కామధేవుని ఎత్తుకుపోయినటువంటి కార్తవీర్యార్జున్ని నరికినటువంటి వాడు. నరకడం అంటే తుదముట్టించినటువంటి వాడు. కార్తవీర్యార్జునుడు గొప్ప వ్యక్తి, మహాచక్రవర్తి, అద్భుతమైనటువంటి అతని యోగ కథ వేరు. మళ్ళీ కానీ ఇక్కడ పరశురాముడి చేత అనేక మంది, ఆయన పరశురాముడు 21 మార్లు భూమండలాన్ని చుట్టొచ్చాడట. 21 మార్లు, 1, 2 కాదండి. భూమండలాన్ని 21 మార్లు తిరిగి వచ్చినవాడు. అనేక మంది రాజులని సంహరించాడు. తన తండ్రిని చంపిన వ్యక్తులు రాజులు కాబట్టి క్షత్రియ నాశనాన్ని కోరుకున్నవాడు. అంటే క్షత్రియ అంటే చెడ్డవాళ్ళని నాశనం చేసేవాడని అర్థం. కాబట్టి మీకేమైనా శారీరక, మానసిక రుణ బాధలు ఉన్నవాళ్ళు, అనేకమైనటువంటి రోగాలతో ఉన్నవారు, ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే మీరు ఈరోజు పరశురాముణ్ణి తప్పకుండా మనం పూజించాలి. పరశురామ స్మరణ మనకి శత్రునాశనాన్ని కలిగిస్తుంది, అనుకూలమైనటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని కలిగిస్తుంది. అలాగే మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలని నాశనం చేసుకొని చిరంజీవిగా నిలబడగలిగే వ్యక్తి. మహేంద్రగిరి పర్వతం పైన ఇప్పటికీ ఆ పరశురాముడు చిరంజీవిగా ఉండడం చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఆయన స్మరించినంతనే ఆయన మనతో పాటు ఉంటాడు, మన పక్కనే ఉంటాడు. కాబట్టి మీరందరూ కూడా పరశురామ జయంతి అక్షయ తృతీయ రోజున పరశురాముణ్ణి కూడా మనము ధ్యానించిన వారికి అనుకూలమైనటువంటి శుభయోగాలు పొందుకోవచ్చు. ఈ మహావిష్ణు అవతారంలో 6వ అవతారమైనటువంటి పరశురాముడు జమదగ్ని మహర్షి, రేణుకాదేవిల యొక్క పుత్రుడైనటువంటి వారు. తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సంహరించి తిరిగి తండ్రి వరంతో ఆమెను బతికించుకున్న పితృవాక్య పరిపాలకుడు అని చెప్పబడుతోంది. కార్తవీర్యార్జునుడు అనే రాజు అహంకారంతో జమదగ్ని మహారాజు వద్ద ఉన్నటువంటి కామధేవును అపహరించి మహర్షిని అవమానిస్తాడు. ఆగ్రహించిన పరశురాముడు తన గొడ్డలి, అంటే పరశువుతో, పరశువు అంటే గొడ్డలి, ఆ కార్తవీర్యార్జునుని మరియు అహంకారమైనటువంటి అనేక మంది రాజులను తన భూమండలాన్ని చుట్టి అనేక మంది దుష్టులను సంహరించి వచ్చేటువంటి వీరుడు అన్నటువంటి కథను మీరు తెలుసుకోండి. ఆయన పరశురాముడు చిరంజీవిగా ఉన్న విషయం. ఈ రోజున మనం తప్పకుండా పరశురాముడిని ధ్యానం చేసి అఖండమైనటువంటి ధైర్య సాహసాలతో మనకున్నటువంటి వృత్తి ఉద్యోగాదులని ఉన్నతమైనటువంటి పరిణామాలతో, పరిమాణాలతో వాటిని జయించి మనకి స్వస్థతని, ఆనందాన్ని, ధనాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించగలిగేటువంటి తిథి
అక్షయ తదియ. ఈ అక్షయ తృతీయ రోజున మనము తప్పకుండా మనం ఈ పరశురాముడిని పూజించడం వల్ల విశేష యోగం. అలాగే ఈ రోజున మరొక విశిష్టత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి సింహాచల నృసింహస్వామి యొక్క చందనోత్సవం కూడా ఈరోజే. అద్భుతమైనటువంటి స్వామివారి చందనోత్సవం. అక్కడ ఆ స్వామివారి చందనాన్ని మనము తీసుకునే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అద్భుతమైనటువంటి ఆరోగ్య లాభం, శత్రునాశనం మరియు ఆర్థిక అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. అక్కడ దగ్గరగా ఉన్నటువంటి ఎవరైనా సరే సింహాచల స్వామివారిని ఆ రోజు దర్శనం చేయండి. అక్షయ తృతీయ రోజున ఈ స్వాముల్ని దర్శించి స్మరించిన వారికి తప్పకుండా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది. ఆ చందనోత్సవాన్ని చూసినంతనే చాలు. ఆ సింహాచలం యొక్క కొండ ఎక్కుతున్నప్పుడే మనలో ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి భావన పొందుకుంటాం. ఆ సింహాచల స్వామిని దర్శిస్తే మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు పటాపంచలవడం ఖాయం. నిరంతరం అలా స్వామిని స్మరణ చేస్తూ సత్కార్యముతో, సద్బుద్ధితో, మంచి పనులతో ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, విజ్ఞానవంతమైనటువంటి చైతన్య స్థితిని పొందుకోవచ్చు. ఇది నిజం. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజున అక్షయ తృతీయ రోజున ఎలాగైతే పితృతర్పణాదులు, దాన ధర్మాదులు, ఫ్యాన్లు, కూలర్లు కానీ లేదా మంచి నీళ్లు కానీ, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల, పరశురామ నామస్మరణ చేయడం వల్ల, చందనోత్సవం తిలకించడం వల్ల ఆ స్వామి వారికి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు ఆ స్వామివారి వల్ల మనకు కలిగి అద్భుతమైనటువంటి యోగాన్ని, శుభయోగాల్ని పొందుకోగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ అక్షయ తృతీయ రోజున ఈ స్వాములని స్మరణ చేస్తూ అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.